పరమేశ్వరుడు వివాహమాడిన పార్వతికి ఇది రెండో జన్మ అని మీకు తెలుసా? అవును. శివుడికి తన భార్యపై ఉన్న ప్రేమ ఆప్యాయతల కారణంగా ఆ దేవి మళ్లీ జన్మెత్తింది. సతీదేవి తనను తాను బలి ఇచ్చుకుంది. అప్పుడు తాను ఎంతగానో ప్రేమించే తన భార్య లేకపోవడంతో శివుడు చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాడు. దీంతో ఈ ప్రపంచంలో బంధాన్ని తెంచుకుని ఎవరితోనూ సంబంధాలు లేకుండా హిమాలయాలకు వెళ్లిపోయాడు. అక్కడే ధ్యానం చేసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నాడు. సన్యాసిగా మారిన శివుడిని మళ్లీ ఈ ప్రపంచంలోకి రావడానికి దేవుళ్లందరూ ఆదిశక్తి అయిన సతీదేవిని మళ్లీ జన్మించాలని ప్రార్థించారు. దేవుళ్ల విన్నపంతో సతీదేవి పార్వతిగా జన్మించింది. ఒకరోజు పార్వతీదేవి తాను ఎందుకు పుట్టిందనే విషయంతో పాటు శివుడిని పెళ్లి చేసుకోవడం గురించి తన తల్లిదండ్రులకు వివరించింది. పార్వతీదేవి శివుడిని పెళ్లి చేసుకోవాలని ఇంట్లో నుంచి వచ్చేస్తుంది. తాను ఉన్నట్టు శివుడి కోసమే ఎదురు చూస్తున్నట్టు శివుడికి తెలపడానికి ఎంతగానో ప్రయత్నించింది. కానీ ఫలితం లేకపోవడంతో గౌరీ కుందులో తపస్సు చేయడం మొదలుపెట్టింది. పార్వతీదేవిని అనుగ్రహించిన శివుడు తన ధ్యానాన్ని వీడి వచ్చేశాడు. తనను చాలా కాలం వేచి ఉండేలా చేసినందుకు పార్వతిని శివుడు క్షమాపణ కోరాడు. పార్వతీదేవి తల్లిదండ్రులను తమ పెళ్లికి ఒప్పించాలని తిరిగి వస్తుండగా త్రియుగి నారాయణ గ్రామానికి దగ్గరలో వాళ్ల వివాహానికి అంగీకారం లభించింది. ఈ గ్రామం ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ సమీప